సరోజు త్వరగా తయారవమను, టైం అయిపోయింది. అలాగే అత్తయ్య, వెళ్ళు. మళ్ళీ వచ్చి వస్తుంది. ఉండండి, అమ్మాయి రావద్దు. తెమ్మంది కదా. త్వరగా రమ్మంటున్నారు వదినా. ఏం వదినా, ఎప్పుడు తిరుపతి చూడలేదన్నావు కదా, నువ్వు కూడా వస్తే ఎంత బాగుంటుంది. హాయిగా 4 రోజులు తిరిగి రావచ్చు. నాదేముంది సరోజ, మీ అన్నయ్యని అడుగు. అడగమన్నా చెప్తానులే. ఒరే సూర్యం, నువ్వు కోడలు కూడా వస్తే ఎంత బాగును. లక్షణంగా దైవదర్శనం చేసుకుందరు. చెప్పాను కదమ్మా, డాక్టర్లో మా తిరిగి ఎక్కడదే. కరెక్ట్. హాస్పిటల్ వదిలిపెట్టిస్తే ఎట్లా? ఎంతమంది పేషెంట్స్ ఏమిటి కదా. అమ్మాయి శాంత, ఇదిగో తాళాలు. గదులన్నీ తాళం వేశాను కానీ ఆ వంట సదా ముందు వెంట ఎక్కువ టైం అవుతుంది. ఏమిరా నువ్వు ట్రై చేస్తావా? పెద్ద మొహం నువ్వు వేగాలి కూర్చో. నువ్వు ట్రై చేయమ్మా. ఉంటండి. అమ్మాయి కొంచెం కారాపమ్మా, కారాపు. గురుక సార్, పూల మొక్కల చెట్టు జాగ్రత్త, రోజు నీళ్లు పోస్తుండు. ఒక్క చెట్టు అన్నా వాడిందా? నగ్గని అబ్బా ఉందిలేండి వెనకాల. జాగ్రత్త. నువ్వు పోనీ అమ్మా, ఆయనతో సరే. బాయ్ సాబ్. సాబ్ ఎక్కడికి వెళ్తున్నారు? తిరుపతి సాబ్, తిరుపతి. ఎన్ని రోజులు ఉంటారేంటి జీ? తిరుపతిలో సాబ్ కిత్నా దిన్ 10 దిన్ సాబ్. 10 దిన్? అచ్చా. అరే జాయ్, ఒక్కరు తక్కువైందిరా. ఏం తక్కువ లేదు, బ్రష్ సోప్ అన్నీ ఉన్నాయి. అది కదా సన్నాసి, ఆ శాఖర్ గారు ఒక్కడు మిస్ అయ్యాడు. వాడెక్కడ మిస్ అవుతాడు రా? గారు అవతరించాడు అమ్మ బొమ్మ. హలో కైలాసం. ఒరే శాఖర్, వచ్చేసావు? అబ్బా సత్య బ్రతికవురా. రే నువ్వు రాకపోతే మాకు ఈ ట్రిప్పు ఉప్పులను పొప్పైదనుకో. బయలుదేరు. ఎక్కడికి? ఏ ఊరు? ఏమిటి? మొట్టమొదట పట్టణ రాజ్యం, అంటే కాసులు కాలం కర్పూరంలో కరిగిపోయి చిన్న పండుగ పెడుతున్నాం. రైట్. కానీ మనతో చిన్న అమెండ్మెంట్. అంటే సవరణ చెయ్యి. మనం ఎదురికి పెద్ద తీర్థయాత్ర పెట్టుకున్నాం. ఈ యాత్ర సక్రమంగా జరగాలంటే మనకు దైవబలం అవసరం. అందుకని మొదట దివ్యక్షేత్రమైన తిరుపతికి వెళదాం. అక్కడ 7 కొండల వాడి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొంది మరీ బయలుదేరదాం. ఏమంటారు? ఓకే. పనిలో పని అందరం గుడి కొడుకున్నాం. ఇప్పుడు ఎందుకు రారా? నువ్వు పాస్ అయినాడు అందరికీ సంపూర్ణ చౌరం చేయొద్దు కానీ. ఇది చెప్పండి. 7 కొండవారా? ప్రథమోధ్యాయ. దేవస్థానం బస్సులో పోదామంటే ఒక్కడూ వెళ్ళలేదు కదా. అది కదా శేఖర్, మన రథానికి దాహం ఎక్కువ. ప్రతి పర్లాంకి పానీయ సమర్పయామి కావాలి. నువ్వు వెళ్ళి చక్రం ధరించు, నేను చెప్తాను. ఎక్కడా బాబు? ఎక్కువ దిగితే అక్కడే, ఎక్కితే దగ్గర చస్తున్నారా నీతోటి. అమ్మాయ్యా పైన సీటు. పోయి నీళ్ళు పోయి. ఇప్పుడు శేఖర్ ఇక పోనేరా, మనం నీళ్లు పోస్తుంటాము, రథం బరబరా నడుస్తుంటుంది. వేసిందిరా మకం. ఆగండి. ఇంకేం ఆగడరా నాయన, దానికి గుండె ఆగిపోతాను. అసలు పలిసినిదిరా బాబు. ఆగవయ్యా, మెకానిక్ సరిపోతుంది. రెంచి. అమ్మయ్యా, బ్రతికాను అబ్బాయి. ఇంకాస్తుంటే ఎముకలు దొరికేవి కావు.
సరే లేదా మీరందరూ గట్టిగా దమ్ము పట్టి అమ్మని ఒక్క తోపుతండి నేను చెప్తాను కానీ కానీ కానీ